ఇక్కడ ఉన్న ఈ శిబిరాన్ని మెగా శిబిరానికి ఏ సమస్య మీద వచ్చారు? నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. ఆ బ్రెయిన్ స్ట్రోక్ చూపించుకోవడానికి దానివల్ల మోషన్స్ ఏం సరిగా అవటం లేదు. దానివల్ల వచ్చాను. బీపీ షుగర్ అన్నీ చూశారు. దాని మందులు కూడా రాసి ఇచ్చారు మోషన్స్ అవటానికి. తీసుకొని బయటకు వచ్చానండి ఇప్పుడు. ఈ ఈ హెల్త్ మొత్తం ఎవరు చూపిస్తున్నారో తెలుసా? ఈ హెల్త్ మొత్తం నేను గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఫస్ట్లో చూపించానండి. తర్వాత యోగేసిన వర్మ గారు కూడా పోయినసారి ఇక్కడ వేరే సార్ పెట్టారు, ఆడ చూపించాను. ఇక్కడ పెడితే ఏడ కూడా చూపించాను. మరి ఏం చెప్పారు? బిళ్ళలు రాసిచ్చారండి. బిళ్ళలు రాసిచ్చారు, పలానా బిళ్ళలు వేసుకోమని చెప్పారు. వేసుకుంటాను. నరేంద్ర వర్మ గారు ఇదేనా ఇంకా సేవలు చేస్తారని మీకు తెలుసా? ఎందుకు చేయరండి? వస్తారుగా, మాకు సంచులు ఇచ్చారు, ఆడవాళ్ళ చీరలు ఇచ్చారు, అన్ని ఏర్పాట్లు చేశారు. వస్తానే ఉంటారు. మంచినీళ్ళు సౌకర్యం అన్నీ బాగానే ఉండండి. యోగేశ్వర గారు అన్ని పనులు బాగానే చేస్తుంటారు, అన్నీ చేస్తున్నారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆరోగ్య సురక్ష ఇవన్నీ ఇస్తున్నారు కదా, మరి అది ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? వైఎస్ ఆరోగ్యశ్రీయా? అదేలేండి, పోతా ఉంటారు, పోయిన కాడ పోతుంటారు, పోనాళ్ళు పోరనుకోండి. మరి నరేంద్ర వర్మ గారు రేపు ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కనుక గెలిపించుకుంటారా? ఆయన రావాలనుకుంటున్నారా? గెలిపించుకుంటాం. ఎందుకు రావాలని అనుకుంటున్నారు? ఆయన బాగా చేస్తారని, ఇది మీద బాగానే చేస్తారని.